రాయలసీమ ప్రాంత వాసులు భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుకు అనేక త్యాగాలు చేసిన తర్వాత కూడా ఈరోజు కూడా రాయలసీమ పరిస్థితిలో పెద్ద మార్పు లేదని చెప్పడానికి నిజంగా బాధపడుతూ ఉన్నాం. ఇది శ్రీబాగ్ ఒడంబడిక. ఆ రోజు మానులు ఆంధ్రపత్రిక సంపాదకులు ఇంట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాయలసీమ వాళ్ళ అనేక అనుమానాలు నివృత్తి చేయడం కోసం ఆ రోజున కడప కోటిరెడ్డి గారు చైర్మన్ గారి కమిటీకి, కొండా వెంకటప్పయ్య గారు గుంటూరు జిల్లా, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కృష్ణా జిల్లా, కల్లూరు సుబ్బారావు గారు అనంతపురం జిల్లా, హలహరివి సీతారామరెడ్డి గారు బళ్ళారి జిల్లా, పప్పూరు రామాచార్యులు అనంతపురం జిల్లా, లేబూరు సుబ్బరామరెడ్డి గారు నెల్లూరు జిల్లా, వెంకటప్ప నాయుడు గారు వీళ్ళు ఆ రోజున పెద్ద మనుషులుగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన ఆనాటి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు జరిగింది. అయ్యా, ఈరోజు ప్రభుత్వాలని కోరుతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో 2020 అసెంబ్లీలో, ప్రత్యేక అసెంబ్లీలో రాజధానుల విషయం మాట్లాడుతూ గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీబాగ్ ఒడంబడిక గురించి చాలా స్పష్టంగా వివరించారు అసెంబ్లీలో. బహుశా అసెంబ్లీలో అంత స్పష్టంగా రాయలసీమ హక్కుల పత్రం గురించి, శ్రీబాగ్ ఒడంబడిక గురించి, ఒక ప్రాంతం గురించి గట్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను. ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ, విభజన చట్టం, శివరామకృష్ణ కమిటీ అన్నీ కలుపుకొని ఆ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మా ప్రాంతానికి మంచి కాలం వచ్చిందని భావించాం. మేము ఇద్దరి గురించే మేము ఆలోచించాలి. ఒకరు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రాయలసీమ కోసం తప్పించి జీవితకాలం పోరాడిన వ్యక్తి. అటు తర్వాత రాయలసీమలో సమగ్రమైన నీటి అభివృద్ధి కోసం ప్రణాళికలు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అసలుకి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అసలు మీకు శ్రీబాగ్ ఒడంబడిక బహుశా మీరు పట్టించుకోరు. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ స్థాయిలో ఉన్నారు మీరు అందరూ. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ని దిగుమతి చేసుకునే స్థాయిలో ఉన్నారు కాబట్టి బహుశా మీకు 87 సంవత్సరాల క్రితం ఉన్న శ్రీబాగ్ ఒడంబడిక మీకు గుర్తుండకపోవచ్చు, లేక మరుగున పడి ఉండవచ్చు. ఆ రోజు దేశోద్ధరక కాశీనాథ నాగేశ్వరరావు గారి స్వగృహం శ్రీబాగ్లో ఒప్పందం చేసుకున్న దాంట్లో 4 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. రాయలసీమలో పిల్లలు, అట్లాగే ఈ రాష్ట్ర ఐక్యతను, అభివృద్ధిని కోలుకునే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అంశం ఇది. ఒకటి రాజధాని కింద విశ్వవిద్యాలయం, రాజధాని, హైకోర్టు స్థాపన ఒకే ప్రాంతంలో ఉండకుండా, ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలకు అది ఉపయోగకరంగా ఉండే విధంగా నిర్ణయించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి నేను రాజధాని కోరుకునేవాడిని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు నుండి హైదరాబాదుకు రాజధాని అనేకమైన కుయుక్తులతో తరలిపోయింది. మరి రాజధాని తెలంగాణ బయటకు పోయిన తర్వాత ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా రావాల్సింది కర్నూలుకి, రాయలసీమ ప్రాంతానికి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు 3 ప్రాంతాల అభివృద్ధి కోసం కార్యనిర్వాహక, శాసన వ్యవస్థ, అట్లాగే న్యాయ వ్యవస్థ కింద కర్నూలుకు ఆ రోజు అగ్రిమెంట్ ప్రకారం ఉన్న దాంట్లో హైకోర్టును, రాజధానిని మాత్రం ఒకటి రాయలసీమల్లో, మరొకటి కోస్తాలో పెట్టాలి. అది కూడా కోరుకునే హక్కుని అవకాశాన్ని రాయలసీమ వాసులకి ఇవ్వాలనేది ఆ రోజు అగ్రిమెంట్. మాకు కోరుకునే అవకాశమే ఇలా మీరు రాయలసీమకు జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు ఎంపిక చేసి, హైకోర్టు పెట్టి, వివిధ ట్రిబ్యునల్స్ పెట్టి, న్యాయ విశ్వవిద్యాలయం పెడతామని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత కూడా మీరు ఏ మాత్రం కూడా ఏ ఒప్పందానికి విలువ ఇవ్వకుండా ఒక ప్రాంతాన్ని మొత్తం ఇగ్నోర్ చేస్తూ, అవమానపరుస్తూ, మీకు బెంచి చాలే, మీకు బెంచ్ ఇస్తే ఇస్తాం, బెంచి 2 కుర్చీలు ఇస్తామో మాకు తెలియదు ముఖ్యమంత్రి గారు, హైకోర్టుని తీసుకెళ్ళి మరీ మీరు అమరావతి ప్రాంతంలో పెట్టుకున్నారు. మాకు అమరావతి ప్రాంతం పట్ల చారిత్రకమైన ప్రాంతం అని మాకు గౌరవం ఉంది. మాకు రాజధాని, మిగతా అంశాలపైన మా అభిప్రాయాలు మాకున్నాయి. అట్లాగే నీటిపారుదల రంగం గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజుకి. కోస్తాంధ్ర ప్రాంత స్థాయిలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలు వ్యవసాయకంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకోసం నీళ్ళలో ప్రయారిటీ ఇవ్వాలి. కృష్ణా, తుంగభద్ర, పెన్నా నది నీళ్ళలో ఈ ప్రాంతంలో సాగునీటికి ముందు ప్రయారిటీ ఇచ్చిన తర్వాతనే
ఆలోచించాలి. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా వివాదం మొదలైతే రాయలసీమ అవసరాలను ముందు తీర్చే విధంగా ఉండాలని స్పష్టంగా రాసుకున్నారు. విశ్వవిద్యాలయం అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రధాన అంశం శాసనసభలో ప్రాతినిధ్య అంశం కూడా మాట్లాడుకున్నారు. శాసనసభలో జనరల్ స్థానాలు జిల్లాల వారీగా సమాన నిష్పత్తిలో ఉండాలి. అవసరమైతే మాట్లాడుకోవచ్చు. ఎక్కడ ఆ అగ్రిమెంటు అమలు చేయని కారణాన రాయలసీమ ప్రాంతం అల్పసంఖ్యాకంగా మారిపోయిన పరిస్థితి ఇక్కడ నేను గుర్తెచ్చుకుంటా ఉన్నాను. ఈ మాటలు ఊరికే మాట్లాడడం ఎందుకు ఈ రోజున మాట్లాడుకుంటున్నామంటే, శ్రీబాగ్ ఒడంబడిక గురించి మాట్లాడుకోకుండా తెలుగువారి ఐక్యత గురించి మాట్లాడుకోవడం కష్టమవుతుంది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి కూడా మాట్లాడుకోవడానికి రిలవెన్స్ ఏమీ ఉండదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద రాయలసీమ సంస్కృతి కలిగిన భూభాగంలో 40% కోల్పోయాం మేము. మద్రాస్, చెన్నపట్నం, హోసూర్, మద్రాస్ తెలుసు కదా, శ్రీకాళహస్తిలో ఉన్న ఆనాటి రాజులు ఇచ్చిన భూములు అవన్నీ. దాని పేరు చెన్నపట్నం. మద్రాసు, హోసూరు, కృష్ణగిరి, బళ్ళారి, బెంగళూరు, కోలూరు, టుమ్కూరు లాంటి అనేక ప్రాంతాలు రాయలసీమలో కోల్పోయినాం. అసలుకి ఇప్పటికి కూడా అక్కడ చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు రాయలసీమ వాళ్ళు ఈ రోజుకు కూడా. అయినా మేము బాధపడలే. తెలుగు వాళ్ళ ఐక్యత, ఆంధ్రుల ఐక్యత అని మేము సర్దుకునే ప్రయత్నం చేశాం. ఇట్లా అగ్రిమెంట్లు చేసి పెద్ద మనుషులం కదా ఎక్కడికి పోతామని సంతకాలు పెడితే నిజమే కాబోలు అనుకుని. అసలు మీరు రాయలసీమ గురించి కొద్దిగా ఆలోచించమని కోరుతా ఉన్నాను. మాట్లాడితే రాయలసీమ ఇక్కడ ఏదో రాజధాని ఉంది, అది ఇదని మాట్లాడుతుంటారు. హంపి రాయలసీమలో ఉన్న రాజధానే. అక్కడ తెలుగు ప్రభువే పరిపాలించాడు కృష్ణదేవరాయలు గారు. పెనుగొండ రాజధానే. హేమావతి, పరిగి, అట్లాగే ఆ తుంగభద్ర ప్రాంతం అంతా రాష్ట్ర కూట్ల వరకు కూడా రాజధాని ఉన్న ప్రాంతాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఒకవేళ బీజాపూర్ని, బీదర్ని కలుపుకోలేకపోయినా కనుక అత్యంత సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం విషయంలో మేము గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. మీరు మాకు ఏ మాట కూడా తీర్చలే. రాజధాని ఆ రోజు మాకు ఇచ్చినట్లు ఇచ్చారు, వెళ్ళిపోయింది. ఈరోజు రాజధాని రాయలసీమ గురించి మాట్లాడేవాళ్ళు లేరు. మీరేమో అసలే శ్రీబాగ్ ఒడంబడిక బ్యాక్గ్రౌండ్లో నుంచి కనీసం న్యాయ రాజధాని మాకు వస్తుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినట్లుగా అది కూడా లాక్కొని పోయిన పరిస్థితి. బెంచ్ కూడా ఇస్తామంటే హైకోర్టు న్యాయమూర్తులు నాకు గుర్తున్నంత వరకు అటువంటి ప్రతిపాదనలే మా దగ్గర ఏం లేవే అని చెప్పిన మాట కూడా నాకు ఏదో గుర్తుకొస్తుంది. మేము ఆఫీసర్లు పంపలేదు కదా అని. ఇంకా నీళ్ళ గురించి తక్కువ మాట్లాడుకోవాలి. అదేం ఆలోచన విధానమో నాకు అర్థం కాదు. నీళ్లు బాగా ఉన్న ప్రాంతాల్లో, ప్రవాహాలు బాగా ఉన్న ప్రాంతాల్లో ఆనకట్టలు కట్టి కాలువలు దవ్వి ఇచ్చేస్తారు. 2 పంటలు 3 పంటల గురించి మాట్లాడతారు. కాలువలు దవ్వాలి, వెడల్పు చేయాలని మాట్లాడతారు. ఇంకా డ్రైన్లు కట్టాలి, డ్రైన్లకు డబ్బులు ఇవ్వాలని కూడా మాట్లాడతారు. అసలు నీళ్ళే లేకుండా కరువు అన్న ఒక దీర్ఘకాలికమైన ఒక భౌగోళికమైన ఒక రోగం లాంటి దాంతో బాగా కొట్లాడుతుంటే, ఒక దుర్మార్గమైన క్లైమాటిక్ కండిషన్స్లో మేము యుద్ధం చేస్తూ ఉంటే రాయలసీమ కరువు మాత్రం మీకు కనపడదు. విత్తనం ఇచ్చినాం కదా, అది ఇస్తే ఇచ్చారు, లేకుంటే లేదు. సబ్సిడీ ఇచ్చాం కదా, ఇస్తే ఇచ్చారు, లేకుంటే లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సీఎంలుగా ఉంటే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేస్తారు. బాబు లాంటి వాళ్ళు, బాబు గారు మీరుంటే కట్టరు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, రాయలసీమ గురించి ఆలోచించండి. మీరు ప్రస్తుతం ఉన్న రాయలసీమ ప్రాంతంతో కలిపి ఆంధ్ర రాష్ట్రం అంతా సౌభాతృత్వంగా, సమైక్యంగా, సంతోషంగా బతకాలంటే కొన్ని పనులు మీరు చేయాల. మీ ఇష్టానిమిత్త వ్యక్తిగత ఇష్టాలకి ఇక్కడ స్థానం లేదు.